తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక దేవాలయంగా పేరొందిన మధ్యాంజనేయ స్వామి వారిని మంగళవారం నాడు దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో స్వయంభూవులుగా వెలిసి నిత్య పూజలను అందుకుంటూ భక్తుల కోరికలు తీర్చే మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కేసరి సరతా విజయభాస్కర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాట్లను చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందజేయడంతో పాటు ఆలయ చైర్మన్ స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను ఈ సందర్భంగా మంత్రికి అందజేశారు. స్వామివారికి తమలపాకులతో నాగవల్లి దళాలతో అర్చక స్వాముల అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు. మంగళవారం నాడు దేవస్థానంలో భక్తులకు అందించిన వివిధ సేవల ద్వారా 1,49,222 రూపాయలు ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వివరించారు. దేవస్థానం అన్నదాన సత్రంలో భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన ప్రసాద వితరణలో 1,500 మంది వరకు భక్తులు పాల్గొన్నట్లు ఈవో కొండలరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ధర్మకర్తలు దండు వెంకటకృష్ణరాజు, పల్నీడి మహామోహన కృష్ణ, మానిగల బ్రహ్మానందరావు, చిలుకూరి సత్యనారాయణ రెడ్డి తదితరులు పర్యవేక్షించారని కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, జయవారము కౌర మరియు భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పూజా కార్యక్రమంలో అర్చకుల వారిచే ప్రారంభించబడినవి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించి ఉన్నాము. మా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి వారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. మరియు భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కాగలరు. జై హనుమాన్. భక్తులందరికీ ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతున్నది. కావున భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కాగలరని ప్రార్థించుచున్నాను. శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్రాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో, అలాగే ఏకాదశి కారణంగా స్వామివారిని రాష్ట్ర నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 5 గంటల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ అయినటువంటి కేసరి సరతా విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆకుల కొండలరావు గారు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు మరి సిబ్బంది అంతా కూడా మరి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేకంగా 2 క్యూ లైన్ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఉచిత దర్శనము, అలాగే గర్భాలయ దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా 30 రూపాయలు మరి టోకెన్ తీసుకుని టికెట్ తీసుకుని స్వామివారి గర్భాలయంలో దర్శనం చేసుకుని తదనంతరము మండపంలో మరి ఉచిత ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రసాదాన్ని స్వీకరించి అలాగే తదనంతరం భక్తులందరూ కూడా మరి అన్నదాన సత్రంలో 11 గంటల నుంచి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు అలాగే ప్రత్యేక పూజల్లో పాల్గొని మరి స్వామివారిని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. Please like, share, subscribe our channel.